వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. చెప్పురా. అమ్మ, ఈ రోజుల్లో మాక్సిమం న్యాచురల్ ప్రెగ్నెన్సీసే వస్తలేవు. వస్తే ఒక పెళ్ళైన 1-2 మంత్స్కి వస్తుందమ్మా. ఇప్పుడే ఎందుకులే అనుకున్నామా, ఇహ నరకయాతన హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయితే తీరా వచ్చిన తర్వాత ఎట్లోగా అట్లా ఆ 9 మంత్స్ వరకు కూడా ఒక నరకం. ఇదివరకైతే ప్రెగ్నెన్సీనే ఒక్కొక్క రకంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. రకరకాలుగా పెద్దవాళ్ళ దగ్గర ఉండి అండర్ దేర్ గైడెన్స్. ఇప్పుడు అది లేదు. అసలు ఎన్ని రోజులు ఉంటుందో ఉండదో అన్న టెన్షన్లోనే పాపం ఆడపిల్లలు అలా ఫ్యామిలీస్ గడిపేస్తున్నారు అట్లా టెన్షన్లోనే. సో ఆ 9 కరెక్టే చెప్పావు నాన్న. చిన్న వయసు అయినా నువ్వు బంగారు తల్లి. నువ్వు ఎంతమందిని చూసావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగానే నిజమా అసలు పాపం చాలా బాధపడుతున్నారు. ఎవరు ఎంజాయ్ చేయట్లేదు. మా రోజుల్లో ప్రెగ్నెన్సీ అంటే భలే ఎంజాయ్ చేసేవాళ్ళు. మరే అసలు 9th మంత్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే నేను వర్క్ చేశాను. నేను 2 days తర్వాతనే నాకు డెలివరీ అయింది, ఆపేసిన 2 daysకి అంటే కూడా అవునా అన్నట్టు అదొక వింత విశేషం లాగా చూస్తున్నారు. ఇంకా పోను ఏమవుతుందో దేవుడికి తెలుసు. ఎందుకంటే మా పెద్ద కోడలు అంతే, ఇంతలా పొట్టేసుకుని నాకు మేము వద్దనే వాళ్ళు. ఎందుకంటే ఏం కాదు, అంతే చక్కగా వెళ్ళింది. తను మొత్తం పూర్తిగా ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్ మానేసిన 3వ రోజు డెలివరీ అయింది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా మీరన్నా చెప్పండి, వదిన గారు మీరు చెప్పండి అనేవాళ్ళు. తనకెళ్ళి తను హ్యాపీగా తిరిగింది. సో మేము ఫిజికల్ గా, మెంటల్ గా, ఈవెన్ ఎమోషనల్ గా అండ్ దెన్ దైవికంగా, స్పిరిచువల్ గా కూడా స్ట్రాంగ్ ఉండాలంటే ఆ 9 months మేము ఏం చేయాలి? ఆ నడవడిక ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు సూచిస్తారమ్మా. పాపం ఎవరు లేని వాళ్ళకి మన పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు చెప్పిన వాటిల్లో పెద్దవాళ్ళు కూడా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి బెడ్ రెస్ట్ పాపం. వాళ్ళ ఆహార వ్యవస్థ అంతా మార్చేస్తున్నారు. రోజుకొకసారి స్కానింగ్లు, రోజుకొకసారి ఇంజెక్షన్లు, రోజు మందులు, టెన్షన్, మొగుడు టెన్షన్, పెళ్ళాం టెన్షన్, ఇంట్లో అత్త మామ టెన్షన్, అదే టైంలో తల్లి తండ్రి వచ్చి కూర్చుంటారు, వాళ్ళ టెన్షన్ వీళ్ళ టెన్షన్. ఎలా ఉంటుందంటే ఇల్లు అంతా గందరగోళం, గాలి మధ్యంగా ఉంటుంది. కరెక్ట్. కానీ అట్లా 9 నెలలు కన్నేసామా అయిపోయింది అన్నట్టుండదు. ఆ తర్వాత మళ్ళీ అదే చెప్పడం, థైరాయిడ్ అయిన పుట్టిన పిల్లోడికి థైరాయిడ్ అంటున్నారు, డయాబెటీస్ అంటున్నారు. అదే వాళ్ళ కాదు, వీళ్ళు కూడా, తల్లులు కూడా. తల్లికి మనశ్శాంతి లేకుండా పిల్లల్ని కంటున్నారు. నువ్వు చెప్పిన విషయం 100% రైట్. అది కాదని నేను అంటలే. అంటే తప్ప అమ్మ అనొచ్చు, తప్పని నేను అన్నాను. ఎందుకంటే లోకంలో జరుగుతున్న విషయాలని మనం మాట్లాడుకునేటప్పుడు నిజంగానే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కొంచెం తగ్గుతున్నాయంటే అదే పెద్ద రీజన్స్ ఉన్నాయి, అదే పెద్ద టాపిక్స్ అవి మనకి. అలా జరుగుతున్నాయి కారణాలంటే ఎందుకంటే మ్యారేజ్ ఏజ్ మారిపోయింది, తినే ఆహార వ్యవస్థ మారింది, అట్మాస్ఫియర్ మన చుట్టూ ఉండే పరిసరాలు మారాయి. ఇవన్నీ మార్పులు చేసుకునేది మనమే. అన్నీ మనమే కొట్టుకుంటున్నాం. మన చేతులారా చేసుకునే పనులే ఇవన్నీ, భగవంతుడు చేసిన పనులు కాదు ఇవి. అలా జరిగి ఎప్పుడో చివరికి సూర్యోదయం, చంద్రోదయం, జ్ఞానోదయం అప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు పిల్లల్ని కందాం అనుకుంటున్నారు. సరే, కానీ ఆ సమయాన్ని కూడా సక్రమంగా వినియోగం చేసుకుంటే బాగుంటుందా అని నీకు వచ్చిన కాబట్టి మంచి ప్రశ్న అది. నిజంగానే కొంతమందికి 7th monthలో అయిపోయిన వాళ్ళని కూడా చూస్తున్నామమ్మా మనం. 7th monthలో డెలివరీలు, ఆ కంపల్సరీ డెలివరీ అవ్వాల్సి వచ్చి, సరే వాళ్ళకి సిజరీన్లు అవ్వడం, లేదా ట్విన్స్లు ఉండడం, ఏదో ఇబ్బంది కలగడం, ఇలాంటివి కూడా చూస్తున్నాం. కొంతమంది 9 months కరెక్ట్గా 9th month రాగానే చేసేసుకోవడం కూడా జరుగుతున్నాయి. సరే, అన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే రకరకాలు. ఇప్పుడు చాలా వరకు టెక్నాలజీ అంటున్నారు, కొంచెం కృత్రిమంగా అన్ని వీటిని దూర్చడం చేయడం చేస్తున్నారు. కాబట్టే ఈ ఇబ్బందులన్నీ కలుగుతున్నాయి. వీటిలో కూడా మనం గుడ్డిలో మెల్ల అంటావే, ఇక్కడ చూసుకోవాలి గుడ్డిలో మెల్ల. ఈ టైంలో కూడా ఎంత నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చినా ఏం చేసినా కాస్త భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. అనుకున్న టైం మీరు ఆర్టిఫిషియల్గా జరుగుతుందనో, IVF జరుగుతుందో, IUF జరుగుతుందో, ఇంకోటి జరుగుతుందో మీరు అనుకున్నప్పటికీ కూడా ఇవి కూడా ఫలితం రావాలి అంటే భగవంతుడి అనుగ్రహం ఉండాల్సిందే, లేకపోతే మీకు ఇది జరగదు. కరెక్టే. కాబట్టి ఎప్పుడైనా చూడండి, సృష్టి క్రమము అన్నది భగవంతుడి యొక్క భిక్ష, ఆ ప్రసాదమే మనకు వచ్చేది. ఆ సమయంలో మనం చేయవలసిన పని ఏంటంటే భగవంతుడిని, ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోవాలి. సమయం తీసుకోండి. వస్తుంది చికాకు చాలా ఉంటుంది, ఓపిక ఉండదు.
ఇవన్నీ నేను ఒప్పుకుంటా, అదేమి కాదని. ఆ సమయంలోనే ఎంతో కొంత ఫస్ట్ ఇంట్లో ఈ రేడియోలు, టీవీలు, ఇప్పుడు రేడియో మానేశారనుకుందాం, టీవీ గోల గోల నడుస్తూ ఉంటుంది. లేదంటారా, ఫోన్లు. మన చేతిలో ఒకటి ఉంది కదా, అది ఇంకా టీవీ కూడా పోయింది. ఇదే టీవీ. ఇందులో అక్కర్లేనివన్నీ చూస్తాం. అదొద్దు. కడుపుతో ఉన్న పిల్లలు సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. తప్పేమీ లేదు. మీ పక్కన ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంట్లో మీ అమ్మో, మీ అత్తగారో, మీ ఆడబిడ్డో, మీ పని కనీసం కేర్ టేకరు ఉంటారు, వాళ్ళకి చెప్పండి ఫోన్ చూడండి అని. మీరు చేయవలసిన పని ఏమిటి అని అంటే, భగవంతుడి దయ వల్ల మీరు ప్రెగ్నెన్సీ మీకు వచ్చి ఉన్నట్టయితే మీరు ఆ భగవంతుడిని ఇష్టదైవాన్ని ఆరాధన చేయండి. ఇష్టదైవాన్ని ఎప్పుడైతే ఆరాధన చేయడం మొదలు పెడతారో, కూర్చుని మీరు కూర్చోలేరు, పడుకోండి. మీరు బెడ్ రెస్ట్లో ఉంటారు కదా, హాయిగా అమ్మ ఫ్రూట్స్ పెడుతుంది, డ్రై ఫ్రూట్స్ పెడుతుంది, తింటూ ఉంటారు కదా. తిన్నప్పుడు కూడా కృష్ణ రామ అనుకోండి. కృష్ణ అర్పణమస్తు, రామార్పణమస్తు. మీకు ఇష్టమైన దేవుడు ఎవరితో, హనుమంతుడు, లేకపోతే లలితా పరమేశ్వరి, లేదంటే గాయత్రి మాత, దుర్గామాత, మీకు మనకి 100 ఉన్నాయి. ఏదైనా మనం 333,000 కోట్ల దేవతలు కూడా పెట్టండి, ఏమి ఇబ్బంది లేదు. ఎవరినో ఒకళ్ళని తలుచుకోండి. ఏ దేవుడు, ఇప్పుడు వీళ్ళని వాళ్ళని నేను చెప్పట్లేదు, మతం చెప్పట్లేదు, కులం చెప్పట్లేదు. ఎవరైనా సరే, లేడీ ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉంటారో వాళ్ళకి చెప్తున్నా, ఎవరైనా భగవంతుడిని ఆరాధన చేసుకోండి. ఇష్టదైవాన్ని ఆరాధన చేసి మనసుని ప్రశాంతంగా పెట్టుకోండి. లోపల ఉండేటువంటి వాడు భగవంతుడు అని మీరు ఆరాధన చేయండి. అల్లా అనుకోండి, యేసుప్రభు అనుకోండి, లేదా మన దేవుడు అనుకోండి, ఏదైనా అనుకోండి, తప్పు లేదు. కానీ మీరు ఈ టైంలో కనుక నెగిటివ్ థింగ్స్ ఆలోచించడం మొదలుపెట్టి, హారర్ మూవీస్, అప్పుడే దయ్యాల సినిమాలు, అప్పుడే భూతాల సినిమాలు, అప్పుడే అన్ని మర్డర్లు ఉండేవి, అవి ఇవి రక్తాలు అవి చూస్తే ఏమవుతుందని అంటే, ఇవన్నీ కూడా లోపల పిండం మీద ఎఫెక్ట్ వస్తాయి. అంటే ఎందుకని, నీకు నీ మనసు మీద ఎఫెక్ట్ వస్తే నీ హార్మోన్స్ చేంజ్ అవుతాయి. మనిషి చూడండి, సంతోషంగా ఉన్నప్పుడు మొహం ఎలా ఉంటుంది, కోపంగా ఉన్నప్పుడు మొహం ఎలా ఉంటుంది. మన హార్మోన్స్ నిమిషాల మీద చేంజ్ అయిపోతాయి తెలుసా. ఒక్కసారి మనిషికి 2 నిమిషాల కోపం వచ్చింది అంటే లోపల ఉండేటువంటి విధానం అంతా ఒక 15 గంటలు పాడైపోతుంది. రక్త ప్రసరణ అంతా గిల్ల 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 కొట్టుకుంటుంది. 2 minutes కోపం 15 hours ఎఫెక్ట్ చూపిస్తుంది తెలుసా. ఎంత మంది అనుభవిస్తున్నారో మనకి తెలియదు. అందుకే కోపం వచ్చినప్పుడు మనిషి ఏమైపోతాడు అంటే వాడికి తెలియదు. తన కోపమే తన శత్రువు. ఊరికే చెప్పలా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబో. ఒకవేళ నువ్వు దయ కలిగి ఉన్నావు అంటే చుట్టంలాగా వచ్చి హాయిగా సంతోషపడ. తన సంతోషమే స్వర్గం తెలుసా. తన దుఃఖమే నరకం అంటారు. నీకు దుఃఖం ఉందనుకో, నువ్వే నరకంతో ఉంటావు. కాబట్టి కడుపుతో ఉన్న వాళ్ళు ఇది గుర్తు పెట్టుకోవాలి, కోపం రాకూడదు, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నీకు ఇష్టమైన పదార్థాలు ఎవరికైనా పిల్లలకి పిలిచి పెట్టు చక్కగా. అందుకే పూజ కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు. దానం చేయి, ఏదో ఒకటి దానం చేయి. నీ ఇష్టం వచ్చింది ఇస్తే ఇయ్యి, వద్దని అంటలో. ఓ పుస్తకం ఇవ్వు, లేకపోతే ఓ పెన్ను ఇవ్వు, ఓ కాయ ఇవ్వు, ఓ పండు ఇవ్వు, ఓ పాలు ఇవ్వు. ఏమి ఇవ్వకపోతే ప్రేమనివ్వు, ప్రేమని దానం చెయ్యి, వద్దంటలేదు. కానీ ఎప్పుడు కూడా అన్హ్యాపీగా ఉండద్దు. వీళ్ళ మీద వాళ్ళ మీద, పక్కన ఉన్న వాళ్ళు కూడా అక్కర్లేని విషయాలు చెప్పకండి. మేము చిన్నప్పుడు మేము మా సమయంలో, మేము ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో రామాయణం చదివేవాళ్ళు, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకునేవాళ్ళు. ఇది తప్ప ఇంకొకటి లేదు. రామచరిత మానసని మా నాన్నగారు మాకు ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు. మేమేం 90 ఏళ్ళకేం పెళ్ళిళ్ళు చేసుకొని అట్లా కాదు కదా. ఈ రోజుల్లో లాగా 40 ఏళ్ళకేం 30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. 16 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటే 17వ ఏట పిల్లవాడిని కనేయటం కానీ శుభ్రంగా చదువుకునేవాళ్ళు. చదువు రాని వాళ్ళకి ఏం చేసేవాళ్ళని వెంటనే మీకు ప్రశ్న వస్తుంది. ఇంట్లో అమ్మమ్మలు నాయనమ్మలు చదివి వినిపించేవాళ్ళు. ఇది లేదు అది లేదు ఇప్పుడు. అందువల్లనే మీరు ఈ ప్రశ్న మీకు రావాల్సి, ఎందుకంటే మిమ్మల్ని ఎంతోమంది అడిగి ఉంటారు ఈ ప్రశ్న. కాబట్టి మీరు నా దాకా తీసుకొచ్చారు ఈ ప్రశ్నని. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా సరే, మన ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, చక్కగా కడుపుతో ఉన్నారు మీరంటే మానసికంగా బలంగా ఉండండి, మీకు అన్నీ సవ్యంగా జరుగుతాయి. అలాగే ఏదైతే భగవంతుని అనుగ్రహము ఆరాధన చేయదలుచుకుంటారో అది చెయ్యండి. మీరు తినండి, పక్కవాడికి కూడా పెట్టండి. ఈ విషయాలని కనుక పాటించుకుంటూ ఉన్నట్టయితే
అది కృత్రిమంగా వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ అయినా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా చక్కగా శిశువు మాత్రం బ్రహ్మాండంగా బయటికి వస్తాడు. రైట్. పెద్దల మాట చద్దన్న మూట అంటారు. మీరు చెప్పినవి అలాగే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ తల్లి.